అనుమతి ఇవ్వకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష. ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీళ్ళదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరిని తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పి పోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు, మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిన కదా వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారి రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపట వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు, మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు, దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడాడు సీఎం. అసలు నీతి రీతి ఉందా? ఇంత నిండు సభలో శాసనసభ సాక్షిగా ఇంత అబద్ధాలు ఆడతారా? ఒక ఫస్ట్ అబద్ధం ఏంటి, ఆర్డర్లు వస్తే ఫస్ట్ అబద్ధం పోలీసులు రావద్దన్నారు అని అంటారు. రావద్దని లెటర్ ఎక్కడ ఉందండి? లెటర్ ఎవరైనా ఇచ్చారు రావద్దని? ఎవరైనా చెప్పారా? ఫోన్ చేసి అర్జున్కి రావద్దంటే ఎందుకు వస్తాడు? రావద్దని చెప్పారా? లెటర్ ఏముందో అది వెళ్ళి కొత్త లెటరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది లెటర్. 4వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా లెటర్ లేదు. ప్రభుత్వ స్పందన 18 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందిస్తుంది. ఆ జరిగిన రోజు ఒక ఉమెన్స్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఒక చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ కానీ, ఒక హెల్త్ మినిస్ట్రీ కానీ ఎవరైనా స్పందించారా? ప్రభుత్వం తరఫున ఎవరైనా స్పందించారా? ఏమీ లేదు. ఇంతవరకు ఒకళ్ళు స్పందించలేదు. ఇవాళ నిన్న స్పందించేసేసి ఏదేదో మాట్లాడతారు. గేటు తెరిచారు, నన్ను చూపించారు వీడియోలో, గేటు బౌన్సర్స్ తెరిచారు. గేటు బౌన్సర్స్ తెరిస్తే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు రావద్దని అప్పుడైనా సరే పోలీసులు బౌన్సర్స్ తెరిస్తే వద్దు వెళ్ళిపోండి, ఇక్కడ జనాలు ఉన్నారు కంట్రోల్ చేయలేం వెళ్ళిపోండి, దేవరాలకు చెప్పలేదా పోలీసులు? వెళ్ళిపోమంటే క్యాన్సిల్ చేయలేదా ప్రోగ్రాం? వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయేవాడు. మీరుండి అక్కడ బౌన్సర్ తెరుస్తూ ఉంటే మీరు అక్కడ వచ్చిన సోద్యం చూస్తా మీ డిపార్ట్మెంట్ మీరు అంటే అక్కడ వచ్చి సింపుల్గా వాళ్ళు కూడా హీరోతో పాటు పైకి పరిగెత్తారు, మళ్ళీ కింద అల్లా జరుగుతుంటే కిందకు వచ్చారు. ఇక్కడ వాళ్ళు చెప్పింది ఒక ఆఫీసర్ వెళ్ళి చెప్పారు, ఎవరు చెప్పలేదు. అదేమంటే బౌన్సర్లు వెళ్ళనివ్వలేదు. బౌన్సర్లు వెళ్ళనివ్వకపోతే ఆగిపోయేవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు ఎట్లా అవుతారు? బౌన్సర్ ఆపుతారా ఒక ఆఫీసర్ని? ఆపితే పోలీసు వార్నింగ్ ఇస్తాడు, బౌన్సర్స్ వెనక తప్పుకోండి. ఎన్నిసార్లు జరగట్లేదు అంట అన్నారు. సరే ఆయన చెయ్యి ఊపుకుంటూ వెళ్తాడు, చెయ్యి ఊపుకుంటూ వెళ్ళకుండా కాలు ఊపుకుంటూ వెళ్తారా? బయటకు వచ్చాడు ఫ్యాన్స్ లేకపోతే అద్దాలు పగలు కొడతారు, కనపడకుండా వెళ్తే ఇంకా గొడవ చేస్తారు ఫ్యాన్స్. కనుక అది కనపడటం కోసం బయటకు వచ్చాడు, చేయి చూపుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు వెళ్ళరా? మీరు పబ్లిక్ మీటింగ్లో ఈ పొలిటికల్ పీపుల్ పబ్లిక్ మీటింగ్లో జనాల్లోకి వెళ్ళినప్పుడు తోసుకుంటూ వెళ్ళరా? చేతులు ఊపుకుంటూ వెళ్ళరా? అది అమానుషత్వమా? అది మరి చంద్రబాబు రోడ్ షోలు చేస్తున్నప్పుడు 8 మంది చచ్చిపోయారే, అప్పుడు ఎవరి మీద కేసు పెట్టారు? రాజమండ్రి పుష్కరాల్లో 36 మంది చనిపోయారే,
తొక్కేసాట్లో అక్కడ షూటింగ్ జరుగుతుంటే మరి ఎవరి మీద కేసు పెట్టారు? ఇవాళ అర్జున్ మీద కేసు పెడతారేంటి? అన్ని అబద్ధాలే, అన్ని అబద్ధాలు. ఆయనకి ఆఫీసర్ వెళ్ళి చెప్పాలనుకున్నాడు, బౌన్సర్లు ఆపేస్తారంటే చెప్పలేకపోయాడట. ఇంకో అవసరం చెప్పాము అంటాడు రావద్దంటే మొండిగా కూర్చొని నేను చివరిదాకా చూస్తాడు. ఎన్ని పచ్చి అబద్ధాలని నేను అర్జున్ చెప్పేశాడు. ఇంత అబద్ధాలు ఆడటమా ఒక వ్యక్తిని? అంటే సినిమా ఫీల్డ్ మీద ఒక కక్ష కట్టుకుందా ఈ ప్రభుత్వం? సమంత విషయం నుంచి చూస్తే, జానీ మాస్టర్ విషయం చూస్తే, ఇవాళ అర్జున్ విషయం చూస్తే ఏదో ఒక వరుస క్రమంలో సినిమా వాళ్ళ మీద కక్ష కట్టుకుని సినిమా వాళ్ళ ఏదో కోపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి. ఆయన ఏదో ఒక కసి పగా పెట్టుకున్నట్టున్నాడు సినిమా వాళ్ళ మీద. అంటే తనకన్నా సినిమా వాళ్ళకి ఎక్కువ గ్లామర్ ఉందనా? తనకన్నా సినిమా ఆర్టిస్టులకి ఎక్కువ పాపులారిటీ వస్తుందన్నా? తనకు రాని పాపులారిటీ సినిమా వాళ్ళకి వస్తుంది, తనకు లేని గ్లామర్ సినిమా వాళ్ళకు ఉందని అసూయ ద్వేషమా? ఎందుకని ఆయన పక్కగట్టాడు? లేదు, చంద్రబాబు గారు తెలుగు ఇండస్ట్రీ అక్కడికి రావాలంటున్నారు, ఏ హీరో కూడా అడుగేయట్లేదు కనుక వీళ్ళని అట్లా కాదు ఇట్లా నేను అవమానించి వాళ్ళని దిగజార్చి అవమానించి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళే వెళ్ళిపోతారు. అప్పుడు తెలుగు ఆంధ్ర హీరోలు అందరూ అటు వెళ్ళిపోతారు అని ఒక చంద్రబాబుకు సహకరించడం కోసం చేస్తున్న ఒక కుట్ర ఇది. అర్థం కావట్లేదు. ఎందుకంటే అర్థం పర్థం లేదు. అసెంబ్లీలో ఇన్ని అబద్ధాలు ఎందుకు ఆడుతున్నాడు ఆయన? వాడు ఓవైసీ అన్నాడు, దానికి సమాధానం చెప్పాడు. ఓవైసీ ఒక సన్నాసి, ఓవైసీ ఒక వెధవ. వాడు 24 గంటలు టైం ఇస్తే ఓల్డ్ సిటీలో పోలీసులు తప్పుకుంటే ఒక హిందూ కూడా బతకనివ్వను అని వాగిన సన్నాసి వాడు అన్నాడట. ఆ సన్నాసి ఏదో వాగాడట, అందుకని ఈయన అబద్ధాలు చెప్పాడట. ఏమన్నా అర్థం ఉందా? ఆ సన్నాసి మాటలకు రెస్పాన్స్ అయ్యారు కానీ ఇంకోటి కాదని చెప్తారు ఎవరో వాళ్ళ కాంగ్రెస్ మనుషులు. అంటే వాడు ఒక సన్నాసి, వాడు హిందువులతో నరికేస్తాను 24 గంటలు పోలీసు తప్పుకుంటే 24 గంటలు ఒక్క హిందూ ఉండడు ఓల్డ్ సీట్లు వాగినవాడు. ఆ రోజు వాడికి బుద్ధి చెప్పి ఉండాల్సింది సమాజం, చెప్పలేదు కనుక వాడేదో వాగుతాడు. వాడు వాగిన దానికి ఈయన సీఎంగా ఉండి సీఎం స్థాయిలో రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పి అబద్ధాలు ఏంటి? ఎవరు చెప్పారు ఆయనకి? ఆయన 10:45కి చనిపోయారని పోలీసులు చెప్పాడు. ఎట్లా చెప్తారు పోలీసులు 10:45కి చనిపోయారు? 10:45కి ఆ ఇద్దరిని హాస్పిటల్లో చేర్చారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. తెల్లారుజాము 2:30కి చనిపోయినట్టు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసి 3ంటికి భర్తకి చెప్పారు. భర్తే ప్రెస్లో ఓపెన్గా చెప్పాడు, నాకు 2:30కి వాళ్ళన్ని టెస్టులు ఫినిష్ చేసి లేదు బతికించలేము అని 2:30కి కన్ఫర్మ్ చేశారు డెత్ అని. నాకు 3ంటికి ఇన్ఫార్మ్ చేశారు. అంటే చనిపోయింది 3ంటికి ఆ ఫ్యామిలీ మెంబర్ అయిన భర్తకి ఇన్ఫార్మ్ చేస్తే డాక్టర్లు వీళ్ళకి 10:45కే చనిపోయారని ఇన్ఫార్మ్ చేశారా ఈ పోలీస్ ఆఫీసర్లకి? ఏం మనుషులు వీళ్ళు? 10:45కే చనిపోయారని చెప్తే కూడా ఆయన ఉన్నాడని మాట్లాడతారు. 10:45 చనిపోయేదని ఎవరికి తెలుసు? మీకు తెలుసా? మీరు కలగన్నారా? డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు 10:45కి.